తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాని కుదిపేస్తున్న రా ఎన్టీఆర్ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి చేరుకుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఊరువాడ పేరుతో భారీ కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నారు. ఏకంగా 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు అంటూ గత 4 రోజులుగా జరుగుతున్న ప్రచారం దుమారం రేపింది. అయితే ఈ ప్రచారం వెనక అసలు నిజం ఏంటి అన్న దానిపై అభిమానుల్లో అయోమయం నెలకొన్న వేళ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియా వేదికగా రా ఎన్టీఆర్ పేరుతో విస్తృతంగా వైరల్ అవుతున్న పోస్టులు, పోస్టర్లు, వీడియోలు జూనియర్ ఎన్టీఆర్ అధికారిక ప్రకటనలుగా ప్రచారం కావడంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. జూలై 18న పెద్ద ప్రకటన ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అని, కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపడతారు అని జరిగిన ప్రచారం జనంలోకి దూసుకుపోయింది. దీంతో ఎన్టీఆర్ ఒరిజినల్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. అలాగే ఈ విషయం తారక్ దృష్టికి కూడా వెళ్ళింది. చివరికి జరుగుతున్న ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక క్లారిటీ రావడంతో కన్ఫ్యూజన్కి తెరపడినట్టే అయింది. కానీ అసలు ఈ రా ఎన్టీఆర్ వెనక ఎవరున్నారు? 100 కోట్ల వ్యవహారం ఏంటి? ఊరువాడ కార్యక్రమంలో ఎన్టీఆర్ వస్తారు అన్న ప్రచారం అసలు ఎందుకు జరిగింది అన్న ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానాలు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పేరు, ఫోటో, ఫ్యాన్స్ క్రేజ్ని యూజ్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా 100 కోట్ల సేవా కార్యక్రమాలు, రాజకీయ ప్రకటనలు, ఊరువాడ పేరిట జరుగుతున్న ప్రచారంతో అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటూ ఈ ప్రచారం వెనక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసుల్ని కోరారు. ఒక స్టార్ హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్తేమీ కాదు. కానీ ఆ పేరుతో రాజకీయ ప్రవేశం, భారీ సేవా కార్యక్రమాలు, అధికారిక ప్రకటనల పేరుతో ప్రచారం జరగడం, చివరికి అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం మాత్రం బహుశా ఈ మధ్య కాలంలో ఇదేనేమో. జూలై 18న ఏం జరగబోతోంది అనే ఆసక్తి ఒకవైపు కొనసాగుతూ ఉండగా, మరోవైపు ఎన్టీఆర్ పేరుని అనుమతి లేకుండా వినియోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న దానిపై అందరి దృష్టి పడింది. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసే ప్రయత్నం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పరిస్థితి. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఎస్పీ కార్యాలయం ఫిర్యాదు చేస్తారు? మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఫిర్యాదు చేశారు, ఎవరికి ఫిర్యాదు చేశారు? నిన్న మేము ప్రెస్లో చెప్పిన విధంగానే దీని టోటల్ ఎపిసోడ్ పైన, ఈ 5 రోజులు 6 రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ పైన రేపు ఏమంటే ఎన్టీఆర్ వస్తారని గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. విలేజ్ల్లో కూడా అందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎస్పీ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ పోలీస్ ద్వారా ఇస్తే అది కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు వస్తారనే కాడికి ఒకసారి ఇంటే చాలు వచ్చేస్తారు, వస్తాడేమో మనకు అబద్ధం చెప్పారని చెప్పి జనాలు కూడా వచ్చేయచ్చు. ఆ ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇస్తూ ఆ ఎపిసోడ్ మొత్తానికి ఏమి ఆద్యులు ఎవరు, మధ్యలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేశారు వీళ్ళు, ఏమి లేనిపోయిందంతా క్రియేట్ చేసి ఎన్టీఆర్ గారికి పర్సనల్గా డ్యామేజ్ చేయడం కానీ, అభిమానుల మనోభావాలతో ఆడుకోవడం కానీ, ప్రజలకు కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ ఏదో రాజకీయ పార్టీ పెట్టేస్తున్నాడు, రేపే 18వ తేదీ అనౌన్స్మెంట్ అనే దానికి పైన అంతా మొత్తం 2 స్టేట్లలో పెద్ద అలజడి వచ్చింది. దానివల్ల మేము క్లారిటీగా నిన్నటాల నుంచి స్టార్ట్ చేసాం. ఇది ఏమీ లేదు, అంత ఫేక్ న్యూస్, దీనిపైన మనం ఎంక్వైరీ చేయమని ఎస్పీ గారిని కోరుతామని నిన్నే చెప్పాము. అదే దాని ప్రకారం స్పెసిఫిక్గా కంప్లైంట్లు ఏం ఫిర్యాదు చేశారు? అంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైన చేశారా, లేదంటే ఎవరు పేరు ప్రస్తావించారా, లేదంటే 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ఈ రకంగా తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పేసి టోటల్ అన్నిటి దానిపైన. ఇప్పుడు ఎపిసోడ్లో ఏంది, ఫస్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ అని పెట్టుకున్నారు, తర్వాత ఏం జరిగింది అన్నీ అందరికీ తెలుసు, అన్నీ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర, అవన్నీ చూపించాము. ఇది విధంగా స్టెప్ బై స్టెప్ రాజకీయాల్లోకి వచ్చేస్తానని అదొక ఇది మొత్తం క్రియేట్ అయిపోయే కాడికి ఇది హైప్కి వెళ్ళిపోయారు. ఈ హైప్ని ఎవరు వాడుకుంటా ఉన్నారు అనేది మాకు అర్థం కాలేదు. కాబట్టి మేము కంప్లైంట్ చేయాల్సింది. ఇది రాజకీయ దురుద్దేశం ఉందా, ఇంకోరు ఉండారా అన్నీ కూడా రాయిచ్చాము మేము. ఇంతకుముందు యోగలం స్టార్టింగ్ రోజు కూడా అక్కడ ఇదే మాదిరిగా ఎవరో ఇదే విధంగానే యోగలం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మేము అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీటింగ్ పెడతామని మాకే తెలియకుండా రియల్ అభిమానులు కూడా మేము కూడా ఉన్నాము అక్కడ రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అనుమానిస్తున్నారా? లేదు, ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టంగానే చెప్తోంది ఈ కార్యక్రమానికి సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడే ప్రకటన జారీ చేసింది. అయినా మళ్ళీ మీరు ఎందుకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏర్పడింది? అదే ప్రజలకి కన్ఫ్యూషన్లో ఉండిపోయారు. ఇప్పుడు కొంతమంది ఆ రోజు వినేసి గుమ్మున ఉంటారు, ఆ రోజు వచ్చేస్తారు. ఒక హీరో వస్తారంటే 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు ఒకసారి ఆంధ్ర వాళ్ళ జరిగింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేశారంటే 10 లక్షల మంది వచ్చారు. ఈడ కనీసం ఆ 10,000 మంది వచ్చినా కూడా ఏమవుతుంది, అక్కడ ఇష్యూ జరిగితే ఏమవుతుంది, అభిమానులు ఇబ్బంది పడతారు, వాళ్ళు తోసుకుంటారు, ఏమీ లేకుండా పోలీస్ ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయని ముందు చేకట్టుగా మేము కంప్లైంట్ ఇచ్చాం. రేపేమవుతుంది, అసలైన ఫ్యాన్స్ మా పైన పడినారు, అతనే కంప్లైంట్ చేయొచ్చు.
ఇవన్నీ ఉంటాయనే ముందు చూపుతూనే మేమే కంప్లైంట్ ఇచ్చాం. నెక్స్ట్ టైం ఇంకెవరు కానీ ఈ విధంగా చేయని విధంగా చర్యలు తీసుకున్నాను మాత్రం మేము చెప్పాం. అంటే ఏదైనా అనుమానాలు ఉన్నాయా మీకు? అనుమానాలు కోసమే మేము కంప్లైంట్ ఇచ్చాం. అనుమానాలు సార్ వాళ్ళు చెప్తామన్నారు, దానికి ఎంక్వైరీ చేసి చెప్పేంతవరకు మాకు క్లారిటీ ఉండదు. అంటే ఫండింగ్ విషయాల్లో మీరు నిన్న కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ తర్వాత ఈ ఫ్యాన్స్కి మాకు సంబంధం లేదు, అసలు ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదని చెప్పే ప్రయత్నము చేశారు. మళ్ళీ అసలైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు? అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధం లేకపోతే మళ్ళీ ఏ రకంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది? టోటల్ ఎపిసోడ్ 1 వీక్గా జరిగింది. స్టెప్ బై స్టెప్లన్నీ మేము ఇచ్చాం, వీడియోలు ఇచ్చాం. ఈ విధంగా వచ్చాయి. దీని వెనకాల ఎవరున్నారు, ఫస్ట్ స్టేజ్లో ఎవరున్నారు, రెండో స్టేజ్కి వచ్చేకాడికి ఎవరున్నారు అనేది మీరే నెగ్గి తేల్చాలని చెప్పి పోలీసు వారికి చెప్పాం. ఫిర్యాదులో 18వ తారీఖు ఎలాంటి కార్యక్రమం జరగకూడదు, అందుకు తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసులు మీరు ఏమని కోరారు? మేము ఎక్కడ కానీ దానికి పర్మిషన్ ఇవ్వద్దని ఏ కంప్లైంట్లు ఎక్కడ మేము మెన్షన్ చేయలేదు. మేమంతా ఒకటి, ఎపిసోడ్కి సూత్రధారులు ఎవరు, ఎందుకు ఇంత క్రియేట్ చేశారు, దానిపైనే కంప్లైంట్ మాది. మొత్తం నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పోలీసులపై ఉంది. ఆ రోజు 18వ తారీఖు ఏమి జరిగినా అందుకు బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నదే ప్రధాన డిమాండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు ఏ రకంగా రేపు 18వ తారీఖు జరిగే కార్యక్రమానికి అనుమతిస్తారా లేదా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. 18వ తారీఖు ఏం జరగబోతుంది తిరుపతిలో అన్నదే ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చుట్టూ నడుచుకున్నటువంటి వివాదం, ఒక ఉత్కంఠ. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.